హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి స్పెషల్గా మోదకాలు చేద్దామని చేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు నెయ్యి తీసుకొని కప్పు బొంబాయి రవ్వ వేసుకొని దోరగా వేయించేసుకోవాలండి. దోరగా వేగి దగ్గరికి అయ్యాక ఒక 2 కప్పులు పాలు కూడా వేసుకోవాలండి. పాలు దగ్గరికి ఉడికేంత వరకు తిప్పుకుంటూ ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక 1 కప్పు షుగర్ కూడా వేసుకున్నానండి. ఆ షుగర్ కూడా కరిగి దగ్గరకు అయ్యాక యాలకుల పొడి, ఫుడ్ కలర్ ఎల్లో కలర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకున్నాను. ఇలా దగ్గరకు అయ్యాక డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసి వేసుకున్నానండి. ఇలా మొదకల ఫ్రేమ్ నా దగ్గర ఉందండి. అటు ఇటు నెయ్యి రాసేసుకొని ఉండగా చుట్టేసి ఇలా ఒత్తేసుకొని మధ్యలో గుంటగా చేసేసి ఒక డ్రై ఫ్రూట్ని ఏమన్నా ఒకటి మనకి ఇష్టమైనవి పెట్టేసుకొని అందులో పిండి పెట్టేసి ఇలా తీసేస్తే ఫ్రేమ్ని మొదకం షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. అదే విధంగా అన్నీ చేసేసుకోవాలండి.